హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ మధుగాని రాణి. ఇక ముచ్చటి నుండి ఏందో చెప్తా. కొండెక్కిన కోడిగుడ్డు ధర మీరు ఇన్నది నిజమే. చూడురి మరి సామాన్యులకు సుక్కలు ఇక చికెనే చీపు. మళ్ళా ప్రస్తుతము నిత్యావసర వస్తువుల ధరలలో ఆకాశాన్ని అంటుతున్నవి. నూనెలు, పప్పులు, ఉప్పులు ధరలు సామాన్యులకైతే సుక్కలే చూపిస్తున్నవి. ఇక కూరగాయల ధరలు ఇట్లా మస్తుగానే బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో ఏం కొనేటట్టే లేదు మరి జనాలు, ఏం తినేటట్టు కూడా లేదని పేద మధ్యతరగతి ప్రజలైతే నిట్టూరుస్తున్నారు. ఇక మిగిలిన నక్క మీద తాటిపండు ఎట్లా చందంగా తాజాగా కోడిగుడ్డు ధరలు గిట్లా మా అంతం పెరిగిపోయినాయి. మరి రోజు రోజుకు ధరలు అయితే పైకి ఎగబడుతూనే ఉన్నాయి. హోల్సేల్ మార్కెట్లల్లో ఒక్కో కోడిగుడ్డు ధర ₹5.90 ఉంటే రీటైల్ మార్కెట్లలో మాత్రం ₹7 వలుకుతున్నది. ఇక ప్రస్తుతం డజన్ గుడ్ల ధర బహిరంగంగా మార్కెట్లల్లో 80 నుంచి 84 వరకు వలుకుతున్నది. దాంతో కోడిగుడ్డు కొనాలన్నా సామాన్య మధ్యతరగతి ప్రజలైతే ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మరి ఈ ఏడాది జనవరిలో ఒక్కో కోడిగుడ్డు ధర 7 వరకు పలికింది. అయితే ఓ 3 నెలల తర్వాత 3 తగ్గి 4 నుంచి 4.5 మధ్య విక్రయించిండ్రు. గత 4 నెలలుగా కోడిగుడ్ల ధర మళ్ళా పెరుగుతూనే వచ్చింది. ఇక ఆగస్టులో ఒక్కో కోడిగుడ్డు ధర ₹6 నుంచి ₹6.50 వలుకుతున్నది. నెల రోజుల కిందట కాస్త తగ్గిన గుడ్డు ధర మళ్ళా పెరిగింది. ఇక ఇప్పుడు ఒక్కో కోడిగుడ్డు ధర ₹7కు విక్రయిస్తున్నారు. 30 గుడ్ల ట్రేను కొన్ని ప్రాంతాలలో 190 నుంచి 200 వరకు ఇట్లా కొంటూనే ఉన్నారు. అయితే కేసు గుడ్ల ధర కేజీ చికెన్ కన్నా ఎక్కువ ఉంటదని అయితే గమనార్హమే. మరి మొన్నటరకు 250 వరకు పలికిన చికెన్ ధరలు ప్రస్తుతం తగ్గినాయి. కార్తీక మాసము అయ్యప్ప స్వామి మాలలు వేసుకునే సమయంలో ఈ సమయం కావటంతో మాంసానికి డిమాండ్ అయితే తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కేజీ చికెన్ 180 వరకు విక్రయిస్తున్నారు. ఇక ఈ లెక్కన చూసుకుంటే కేసు గుడ్ల కంటే కేజీ చికెన్ చీప్ అనే చెప్పుకోవాలి. మరి రానున్న రోజులల్లా రోజులో కోడిగుడ్డు ధర మాత్రం మరింతగానే ఆకాశానికి అంత ధరలు అయితే పెరుగుతాయని ఇట్లా హెచ్చరిస్తున్నారు. ఇక సాధారణంగా చలికాలంలో గుడ్డు వినియోగం అయితే పెరుగుతుందని ఇట్లా అంటున్నారు. గదే సమయంలో క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా కేకుల తయారీకి ఇట్లా పెద్ద ఎత్తున గుడ్లను అయితే వినియోగిస్తుంటారు. ఇదైతే తెలిసిందే కదా. దాంతో గుడ్లకు డిమాండ్ అయితే మస్తుగానే పెరిగి రేట్లు కూడా మరింత ఆకాశాన్ని అంటున్నాయని ఇట్లా చెప్తున్నారు. ఇక కోళ్ల దాన రేట్లు, రవాణా ఖర్చులు ఇవి గిట్లా గుడ్ల ధరల పైన ప్రభావం అయితే చూపిస్తున్నాయని వ్యాపారులు ఇట్లా చెప్తున్నారు. రానున్న రోజులల్లా ఒక్క గుడ్డు 8 దాటినా ఇట్లా ఆశ్చర్యం అయితే లేదనే అనుకుంటున్నారు. మరి వీడియో ఇట్లా నచ్చినట్లయితే మీకు యూజ్ అనిపించుకుంటే వేరే వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేయండి. కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్ రాసి పంపిరి. అట్లనే మనందరి స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.